నేనే ఈ పార్ట్కి మనం ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం, అదే జరుగుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకే ఓకే. సో ఇంజెక్ట్ చేస్తూ ఆ లిక్విడ్ సెట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఇదిగోండి అక్కడంతా కూడా ఇప్పుడు బ్లాక్ డై ఉన్నదంతా కూడా ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఫిల్ చేస్తున్నారు. యు ఆర్ నాట్ ఎ పేషెంట్ ఎనీమోర్. సైంటిస్టా? సో అన్నిటికీ మందే వాడాల్సిన పని లేదు, అన్నిటికీ ఇంజెక్షనే వాడాల్సిన పని ఉండదు. కాళ్ళ నొప్పి వచ్చినా కూడా అది కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఛాన్స్ కాదండి, 90% తగ్గుతుంది. మెజారిటీ 98% లో సర్జరీ అవసరమే లేదండి. యంగ్స్టర్స్ కి సాఫ్ట్వేర్ ఐటీ జాబ్స్ వచ్చేసరికి వాళ్ళకి తెలియదు ఎన్ని గంటలు వాళ్ళు కూర్చుంటున్నారు. ఆల్మోస్ట్ 8 to 12 hours వాళ్ళు కూర్చుంటున్నారు. 50 years half of the people will have disc bulges. అలాంటి వాళ్ళకి లోపల సిమెంట్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటాము వెంటనే ఇన్స్టెంట్. ఇప్పుడు మీరు ఎలాగైందో 80 years ఓల్డ్ వాళ్ళకి అది చేయగానే అది గట్టి పడిపోతుంది. హలో, సో నేను ఇవాళ వచ్చేసాను ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ లో ఉందన్నమాట. నేను 6 months బ్యాక్ నాకు చాలా క్రానిక్ బ్యాక్ పెయిన్, L3, L4, L5 డిస్క్ బల్జ్. అసలు డాక్టర్స్ చెప్పారు సర్జరీ చేయాలి, చాలా క్రానిక్ గా ఉందని. బట్ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చాను, ఐ హావ్ టేకెన్ ద ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్. తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 6 months అయిపోయిందండి. ఐఎమ్ ఫిట్ కంప్లీట్లీ. నేను బ్యాక్ టు మై రెగ్యులర్ యాక్టివిటీస్ అనమాట. నేను ఇప్పుడు అన్ని చేసుకుంటున్నాను, హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నాను, జిమ్కి వెళ్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అందుకే ఇప్పుడు నాలాగా చాలా మందికి బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, సయాటికా ఉండొచ్చు, షోల్డర్ పెయిన్ ఉండొచ్చు, నీ పెయిన్ ఉండొచ్చు, క్యాన్సర్ పెయిన్, ఫేషియల్ పెయిన్, చాలా పెయిన్స్ ఉంటాయి కదా. వీటికి వాళ్ళు ఇంజెక్షన్స్తో మనకి రికవర్ చేస్తారనమాట. అండ్ ఇట్ ఈస్ లైక్ టోటలీ పెయిన్లెస్. మీకు హ్యాపీగా సర్జరీస్ని మనం అవాయిడ్ చేసి ఒక మంచి ట్రీట్మెంట్ కావాలంటే యూ కెన్ విజిట్ ఓవర్ హియర్. సో ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో అబౌవ్ IDFC బ్యాంక్ ఉందన్నమాట. సో లోపలికి వెళ్దాం, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయో ఏంటో, ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయో మీరు చూడండి. సో మీరు మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏ చిన్న ప్రాబ్లం అయినా హ్యాపీగా ఇక్కడికి వస్తే దే విల్ బి రికవర్డ్. సో నాకు ట్రీట్ చేశారు విజయ్ భాస్కర్ గారు అనమాట. సో డాక్టర్ గారిని మళ్ళీ కలుద్దామని నేను వచ్చాను. సో ఇక్కడ నాలాగా చాలా మందికి రావాలనుకుంటున్నారు కదా, ఇక్కడ చూశారు కదా మనకి ఇక్కడ ఏంటంటే ఇన్ని పెయిన్స్కి ఇక్కడ మనకి సొల్యూషన్ ఉంటుందన్నమాట. లెట్స్ గో. హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యు? I'm fine. Yeah, please take your seat. Yeah, how are you doing? 6 months అయిపోయింది. Good. 6 months అంటే నేను జనరల్గా భయపడ్డాను ఎలా ఉంటుందో, బికాజ్ నాకు ఎపిడ్యూరల్తో పాటు డిస్క్ కూడా చేశారు మీరు. అండ్ మీరు నాకంటే కాన్ఫిడెంట్, మీరు బ్యాక్ టు యాక్టివిటీస్ అన్నారు. బట్ ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు జిమ్, ఐఎమ్ డూయింగ్ డాన్స్, ఎవ్రీథింగ్ నార్మల్ అయిపోయింది. బట్ ఒక చిన్నది ఏంటంటే ఇట్స్ ట్రిగింగ్ మీ. జనరల్గా నేను ఆయుర్వేదిక్ మసాజ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డాక్టర్ నన్ను అడిగారు అనమాట, రిపోర్ట్స్ MRI చూసి ఏదో సమ్ ట్యూమర్ ఈస్ దేర్, ఏదో ఉంది, దాని బ్లడ్ క్లాట్ ఏదో ఉంది. ఐ కాంట్ స్పెల్ ఇట్ ఎగ్జాక్ట్లీ. సో అది ఎందుకు అంటే నేను అన్నాను, సార్ చూసారంటే సార్ డెఫినెట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు చెప్పేవాళ్ళు నాకు, బట్ అది చెప్పలేదు అంటే ఒకసారి మీరు చూస్తారు. సో యా, ఐ మీన్ ఎసెన్షియలీ లుకింగ్ అట్ యువర్ MRI స్కాన్, బేసిక్గా మీకు ఏం జరుగుతుంది, యువర్ డిస్క్ ఇట్ ఈస్ మచ్ బెటర్. ఇట్ ఈస్ అన్లైక్లీ దట్ ఇట్ విల్ ప్రోగ్రెస్ ఎనీ ఫర్దర్. ఓకే, సో లోపల ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో రెడ్యూస్ ద ఇన్ఫ్లమేషన్, సో దట్ ఈస్ ఫైన్. యూ కెన్ కంటిన్యూ టు డూ ఆల్ యువర్ నార్మల్ యాక్టివిటీస్. మీరు ఏదైతే ఇంతకు ముందు చేస్తున్నారో అన్ని యాక్టివిటీస్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది పెరిగే అవకాశం అతి తక్కువ. సో బీ యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్. కంటిన్యూ యువర్ ఎక్సర్సైజెస్. మెడిసిన్స్ ఆల్మోస్ట్ మీరు ఆపేసి ఉంటారు, ఎప్పుడో ఆపేసి ఉంటారు, అవసరం ఏం లేదు. జస్ట్ కంటిన్యూ. ఇఫ్ దర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్ కమ్ బ్యాక్. సో దాన్ని ఏమన్నా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటే కనుక అప్పుడు చూద్దాం. అది నార్మలేనా? ఇట్ క్యాన్. ఎవ్రీ MRI లో అది ఉంటుందా? ఏది కమింగ్ బ్యాక్ టు ది క్లాట్ దట్ యు హావ్ సెడ్, ఆ లోపల ఏదో క్లాట్ ఉంది అంటే ఐ లుక్డ్ ఎట్ యువర్ రిపోర్ట్స్. దానిలో ఏం జరుగుతుంది, చిన్న చిన్నవి హిమాంజియోమాస్ అనేవి ఉంటాయి. హిమాంజియోమా అంటే కొంచెం బ్లడ్ వెసల్స్ నార్మల్ కంటే ఎక్కువ ఉంటాయి. అది మీ దాంట్లో అంతా ఎక్కువ మరీ పెద్దగా. సో అలా ఏం కాదు. సో సమ్ టైమ్స్ కొంచెం బ్లడ్ వెసల్స్ కొద్ది పెద్దగా ఉంటాము, చిన్నగా ఉంటాము, చాలా సాధారణం అది. సో ప్రతిదాన్ని మనము అదేదో క్యాన్సర్ లాగా, ఎగ్జాక్ట్లీ అదేమో క్యాన్సర్ లాగానో లేకపోతే ఏదో ట్యూమర్ లాగానో అలా ఏం అనుకోవద్దు. జస్ట్ ఫర్గెట్ ఇట్. చాలా సార్లు అసలు మేము రాయొద్దని కూడా చెప్తాం అది. సో యూ ఫైన్. సో దాని గురించి జస్ట్ కీప్ ఇట్ అసైడ్. ఇఫ్ దర్ ఇస్ ఎనీథింగ్ ఎల్స్ ఐ విల్ టెల్ యూ. సొల్యూషన్ బి హే. సో సార్ ఇప్పుడు ఐఎమ్ ఫైన్.
నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫేజ్ దట్ యూ క్యాన్ బి ఇన్. అంటే ఒక సర్జరీ జరిగితే మీరు ప్రెగ్నెన్సీ కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు మీకు వితౌట్ సర్జరీ ఇప్పుడు మీరు 6 months లో డిస్క్ కూడా అంత టైట్ అయిపోయింది, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయింది, యూర్ బ్యాక్ టు వేర్ యు ఆర్ విత్ యువర్ నార్మల్ యాక్టివిటీస్ అన్ని మంచిగా చేసుకుంటున్నారు. అండ్ యూ కెన్ హ్యావ్ యువర్ ప్రెగ్నెన్సీ, లిఫ్టింగ్ వెయిట్స్ అన్ని నార్మల్గా చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. జిమ్కి వెళ్ళొచ్చు, వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఏదైనా మీకు కాల్ చేసి నేను డిస్క్ బల్జ్ తో ఆల్మోస్ట్ 3 డిస్క్, ఒకటి కాదు 2 కాదు 3 డిస్క్ తో వచ్చాను. సో జనరల్ గా ఏ ఏజ్ వాళ్ళకి ఇలాంటివి వస్తున్నాయి? ఇప్పుడు జనరల్ గా చాలా చిన్న వాళ్ళు 18-20 years వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతుంది కదా. సో నాట్ ఓన్లీ డిస్క్ కి ట్రీట్మెంట్స్ మన దగ్గర జరుగుతాయి. సో సర్జరీస్ వద్దు, స్పైన్ గురించి చెప్తే గనక ఇప్పుడు వెరీ యంగ్, ఇప్పుడు మీరు చెప్పినట్లు డిస్క్ లో ప్రాబ్లం రావచ్చు. ఇంకా చాలా కామన్ గా జరిగేది ఏంటంటే మసిల్ డ్యామేజ్ జరుగుతుంది. సడన్ గా వెయిట్ లిఫ్ట్ చేయటము, కింద పడ్డారు, ఇలా ఏదైనా జరిగితే కనుక మసిల్ ఇంజరీస్ అవుతా ఉంటాయి. స్లీప్ సరిగ్గా లేనప్పుడు అన్ని గట్టి పట్టేస్తాయి. వాటికి వేరే పెద్దగా సర్జరీలు, ఇంజక్షన్ కూడా అవసరం లేదు. కండ పట్టేయటాన్ని, పూర్తిగా పట్టేయటాన్ని, ఒక నరానికి సంబంధించిన ప్రాబ్లం వల్ల కండ పట్టేస్తే స్పాస్టిసిటీ అని అంటాము. అది కొన్ని జబ్బుల్లో వస్తుంది. అంటే ఒక స్ట్రోక్ అయింది, పెరాలసిస్ స్ట్రోక్లు వస్తాయి, వాళ్ళల్లో పట్టేస్తాయి కండలు. అలాంటి వాటిని స్పాస్టిసిటీ. చిన్నపిల్లలు కొంతమందిలో పట్టుకుపోయి ఉంటాయి చేతులు, కాళ్ళు, దాట్ ఈస్ స్పాస్టిసిటీ. అయితే ఇక్కడ ఎక్కువగా మనం చూసేది, కుర్రాళ్ళలో చూసేది ఏంటి, సడన్ గా వెయిట్ చేస్తాము, అది మసిల్ స్పాజం అంటాము. ఇది స్పాజం ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ స్పాస్టిసిటీ. స్పాజమ్స్ ఇప్పుడు మనందరికీ ఏదన్నా మనం వెయిట్ లిఫ్ట్ చేసాము, ఏదన్నా ఆక్వర్డ్ పోస్చర్ లో కూర్చొని ల్యాప్టాప్ చూసుకోవటం, టీవీ చూసుకోవటము, ఇవన్నీ మసిల్ స్పాజమ్స్, టెంపరరీ. వీటికి చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, సింపుల్ ఎక్సర్సైజెస్, యోగా. ఇవి తగ్గకపోతే కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు మల్టీ ఇంపల్స్ థెరపీ అని ఒకటి ఉంటుంది, లేజర్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఇలాంటి వాటి అన్నిటితోటి వి విల్ రిలీవ్ దీస్ కైండ్ ఆఫ్ స్పాజమ్స్. ఓకే, సో ఇట్లా ఉంటాయి. స్పాస్టిసిటీస్ వచ్చేసేసి లోపల గట్టిగా పట్టేసింది అనుకోండి, వీళ్ళకి కొన్ని రకాల ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటాం ఆ మసిల్లోకి, కొన్ని బోటాక్స్ లాంటివి, కొన్ని స్పెషల్ మెడిసిన్స్ తోటి ట్రీట్ చేసి వాటిని రిలీజ్ చేస్తాం. సార్ ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు సర్జరీ అనేది చాలా పెద్ద టర్మ్. సర్జరీ అంటే 3 months బెడ్ రెస్ట్. నాకు కూడా చెప్పినప్పుడు ఇంత చిన్న ఏజ్ లో సర్జరీ ఎలా ఉంటుంది నేను చాలా భయపడిపోయాను. అలాంటిది మీరు అంటారు వితౌట్ సర్జరీ, ఓన్లీ విత్ ఇంజెక్షన్స్, అది మీరు సెట్ చేయడంలో హౌ కెన్ యూ, అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పైన్ అయిపోయింది, నాకు స్పైన్ చేశారు. ఇప్పుడు చాలా నేను మీ దాంట్లో చూసింది ఏంటంటే క్యాన్సర్ పెయిన్ అయినా, ఫేషియల్ పెయిన్ అయినా, అవన్నీ ఎలా, హౌ ఇస్ పాసిబుల్? మెజారిటీ ఆఫ్ థింగ్స్ అక్కడ ఏంటంటే యూ కెన్ రీచ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ యూజింగ్ ఎ నీడిల్. ఆ నీడిల్ తోటి అక్కడికి రీచ్ అవ్వటము ఫస్ట్ థింగ్. అక్కడ రీచ్ అయిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తే ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ అడ్వాన్సెస్ అన్న. ఆ అడ్వాన్సెస్ను ఉపయోగిస్తాం. అంటే రేడియో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, కూల్డ్ అబ్లేషన్స్ ఉంటాయి, అందులో ఇప్పుడు ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇందులో రకరకాల కొత్తగా లేజర్స్ ఉన్నాయి, ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి అందులో. వాటిని మనం ఉపయోగించుకుంటే మనము ఆ మెడిసిన్ని అట్ ద సేమ్ టైం సర్జరీని దూరంగా పెట్టచ్చు. మీకు చేసింది అదే ఉంది. నాకు చేశారు, విత్ ఇన్ 1 hour నేను ఫైన్ అయ్యి వెళ్ళిపోయాను. ఐ వాస్ వెరీ హ్యాపీ. అలాగే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే జనరల్గా ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసుకుంటే బెడ్ రెస్ట్ తీసుకోవాలా, రేపు పొద్దున యాక్టివిటీస్ ఏం చేయకూడదా, అలాంటి అపోహలు చాలా ఉంటాయి. సో మీ అందరికి చెప్పేది ఏంటంటే, నేను ఆ రోజు వచ్చాను, ఇంజెక్షన్ సార్ నాకు డిస్క్ సెట్ చేశారు, విత్ ఇన్ 1 hour నేను రెస్ట్ తీసుకొని నార్మల్గా బయటికి వెళ్ళి కాఫీ తాగేసాను. ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్. షూట్ కూడా వెళ్ళాను నేను నెక్స్ట్ డే. సో మనం ఏంటంటే జనరల్గా సర్జరీస్ అంటే బెడ్ రెస్ట్ కానీ 3-4 months రెస్ట్ తీసుకోవాలి, మూవ్ అవ్వకూడదు. కానీ ఇక్కడ ఏంటంటే 2nd day 3rd day నుంచి వీళ్ళు వర్కౌట్స్ చేయమంటారు. సో ఆ వర్కౌట్స్ వీళ్ళు చెప్పిన ప్రకారంగా ఒకవేళ మనం చేయగలిగితే, అండ్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దే ఆర్ 24 hours ఆర్ అవైలబుల్ ఫర్ అస్. నాకు కూడా అండి చిన్న దానికి నేను కాల్ చేసేదాన్ని, ఇది నాకు రావట్లేదు, ఇది ఎలా చేయాలి, ఎలాంటి మెడిసిన్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు గైడ్ చేశారు కాబట్టి టుడే ఐఎమ్ స్టేబుల్. సో మీ దగ్గర కూడా మీలో ఇంట్లో చాలా మందికి ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, నీ పెయిన్, కానీ చాలా క్యాన్సర్ కానీ ట్యూమర్ అలాంటి వాళ్ళకు కూడా సార్ ట్రీట్ చేస్తా అంటున్నారు వితౌట్ ఎనీ పెయిన్. కరెక్ట్. సో ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు మీది బ్యాక్లో కానీ ఇంకా అలాగే నీలో కానీ ఇంకేదైనా కానీ ఒక్కసారి ట్రీట్మెంట్ అనేది జరిగిన తర్వాత ఈ మెడిసిన్ వర్క్ చేయడానికి ఇప్పుడు జనరల్గా 1 day 2 daysలో చాలా మందికి రిలీఫ్ అనేది చూస్తూ ఉంటాము. కొంతమందిలో ఇట్ మైట్ టేక్ లైక్ 3 days to 7 days, ఒక వారం దాకా పట్టొచ్చు. చాలా మంది వరకు 10 నుంచి
15 రోజుల మధ్యలో రిలీఫ్ వస్తూ ఉంటుంది. అందులో కూడా ఒక 50% 60% రిలీఫ్లు వస్తాయి. అక్కడ చూసుకొని ఒకసారి మనము మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారో చూసుకొని ఎక్సర్సైజెస్లో ఏం మార్పులు చేయాలి, మెడిసిన్స్లో ఏం మార్పులు చేయాలి, ఇది ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్లో మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తాము. ఇది మేము ఫాలో అవుతాం, మిమ్మల్ని ఫాలో అయ్యి నెక్స్ట్ లెవెల్కి. ఎందుకంటే నేను సెకండ్ చెకప్కి రాలేదు, మీ వాళ్ళు నాకు ఫోన్ చేసి రావాలి, మీరు చెకప్ చూసుకోవాలి, మీది ఏంటంటే జనరల్గా ఏంటంటే అది మాకు ఇంట్రెస్ట్ ఉండాలి. నేనేంటి ఇంజెక్షన్ తీసుకుని కాన్ఫిడెంట్గా నా వర్క్స్ నేను చేసుకుంటున్నాను, బట్ మిడిల్లో ఏదైనా వాళ్ళు కాల్ చేసి ఫాలో అప్ చేసి ఎక్సర్సైజ్ చేసుకున్నారా, యు ఆర్ టేకింగ్ ప్రాపర్ డైట్, యు ఆర్ టేకింగ్ ప్రాపర్ మెడికేషన్ అనేది ఆ ఫాలో అప్ వల్ల ఇంకా అది ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుచేతనంటే ఈ ట్రీట్మెంట్ చేయగానే చాలా మంది పేషెంట్స్లో రిలీఫ్ అనేది చాలా బాగా వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేసిన తర్వాత వాళ్ళకి మనకి ఎక్సర్సైజ్ అనేది చాలా మందికి అలవాటు ఉండదు, కాబట్టి వదిలేస్తాం దాన్ని. వదిలేసిన తర్వాత మెడిసిన్ ఎఫెక్ట్ పోయిన తర్వాత మళ్ళీ పెయిన్ వస్తుంది అనేది రాకూడదు. సో మీరు ప్యూర్గా మెడిసిన్ మీద డిపెండ్ అవ్వకుండా నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ మొదలు పెట్టాలి. సింపుల్ ఎక్సర్సైజెసే ఉంటాయి బాడీని కదిలించడానికి. సింపుల్ స్ట్రెచింగ్, సింపుల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేసిన దానివల్ల చాలా రిలీఫ్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ చూసే ప్రాసెస్ని మనం ఫాలో అయితే పేషెంట్ జర్నీతో పాటుగా మేము అందుకనే ఇక్కడ స్పెషల్గా ఇక్కడ మనకి డాక్టర్స్, నర్సెస్, ఫిజియోథెరపిస్ట్ వీళ్ళందరూ కూడా దానిలో ట్రైన్ అయి ఉంటారు. అందరూ కూడా వాళ్ళతోటి మనం ఫాలో అవుతాం. సార్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళంటే రావచ్చు, సో మీ దగ్గర నేను వినింది దుబాయ్ నుంచి కూడా పేషెంట్స్ వచ్చి చేయించుకుంటున్నారని. సో అవుట్ ఆఫ్ ఇప్పుడు ఏపీ నుంచి అయినా ఇక్కడ దూరం నుంచి అయినా వాళ్ళు చాలా మంది వస్తారు. ఓకే, దే కమ్, దే గెట్ ట్రీటెడ్. యూజువల్గా వెళ్ళి ఒక 2 weeks దగ్గర చూస్తూ ఉంటాము. 2 weeks దగ్గర అప్పటి వరకు వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, ఎక్సర్సైజెస్ చెప్తాము. ఇన్ బిట్వీన్ వాళ్ళకి అవసరమైనప్పుడల్లా మేము ఫాలో అవుతూ ఉంటాము రెగ్యులర్గా. ఆ 2 weeks దగ్గర వచ్చిన తర్వాత అప్పటికి ముందు ప్రొసీజరల్ రిలేటెడ్ ఏదన్నా కాంప్లికేషన్ ఏమైనా వచ్చిందా, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, మెడిసిన్స్లో మార్పులు చేయాలి, అవన్నీ చూసి వాళ్ళని మార్చి పంపిస్తాము. తర్వాత ఎక్సర్సైజెస్ డెమాన్స్ట్రేట్ చేసి ఇంకేమైనా ట్రీట్మెంట్స్ అవసరమా, ఏదన్నా లోకల్గా అవసరమైతే అక్కడ చేయిస్తాం, ఏదో ఫిజియోథెరపీ లాంటివి అవసరమైతే చెప్తాం. అది జనరల్గా ఇచ్చే లీఫ్లెట్ ఉంటుంది, దాని ప్రకారం ఫాలో అయితే సరిపోతుంది. కొద్ది మందిలో చాలదు. మరి ఈ ఇబ్బందిలో ఉన్న పేషెంట్స్కి లోకల్గా సపోర్ట్ అవసరం పడుతుంది. ఆ ఫిజియోథెరపీ కానీ ఏదైనా ఉంటే అక్కడ చేయిస్తాము. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఇక్కడ నుంచి కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తాం. సో సార్ ఇప్పుడు ఇంకే ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు నీ పెయిన్ ఇలా కాకుండా ఇంకా ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేయొచ్చు? చాలా మంచి క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు పెయిన్స్లో వచ్చేసేసి ఇక్కడ నుండి అక్కడ లేదని కాదు. పెయిన్ అనేది ఆల్ ఓవర్ ద బాడీ ఉంటాయి మనకి. అంటే నకసిక పర్యంతం అంటాం కదా, తల దగ్గర హెడేక్స్ ఉంటాయి, ఫేషియల్ పెయిన్స్ ఉంటాయి, ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాము. కరెంట్ షాక్లు కొట్టేసేసి ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకున్నంత పరిస్థితికి వెళ్తా ఉంటారు. సార్ వాళ్ళకి ఐడెంటిఫై ఎలా చేయగలుగుతారు? అంటే ఇప్పుడు మీకు ఆ కరెంట్ షాక్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎంత సింపుల్ అంటే మనం డెంటల్ ప్రాబ్లం ఉంటుంది, ఒక డెంటల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. అది చేసిన తర్వాత ఆ నర్వ్, పన్నులో నర్వ్ ఉంటుంది, ఇది తీసినప్పుడు ఆ నర్వ్ ఎక్స్పోజ్ అవుతుంది, ఫుల్ అయిపోతుంది. దాంతో వాళ్ళకి ఫేస్ అంతా కరెంట్ షాక్లు కొడతా ఉంటాయి. ఇలాంటివి కొట్టినప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అనేది చేస్తే కనుక, అంటే ఎక్కడి నుంచి అయితే మనము ఫేస్లోకి నర్వ్ వస్తూ ఉందో దాని రూట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఐడెంటిఫై చేస్తే దాన్ని ట్రీట్మెంట్ చేస్తే కనుక అది పెయిన్ పోతుంది, వెంటనే ఇన్స్టెంట్గా పోతూ ఉంటుంది. సో చాలా బాగా పనిచేస్తాయి. కొంతమందికి మైగ్రెయిన్ పెయిన్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని సింపుల్ నర్వ్ బ్లాక్స్ చేస్తాము. కొన్నిసార్లు కుదరకపోతే ఇప్పుడు మనందరము ఈ బోటాక్స్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ ముఖం మీద వచ్చే ముడతలు, వయస్సు కనపడకుండా ఉండటం కోసం బోటాక్స్ వేస్తాం. అదే బోటాక్స్ యాక్చువల్గా మైగ్రెయిన్కి ఒక మంచి ట్రీట్మెంట్ కూడా అవుతుంది. ఇందులో ఇంకా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మన దగ్గర ఎక్స్టర్నల్ న్యూరోమాడ్యులేషన్ డివైసెస్ ఉంటాయి. సో దాంతో చిన్న కరెంట్ స్టిమ్యులేషన్ ద్వారా నర్వ్ని రీసెట్ చేస్తాం. అంటే కంప్యూటర్ సరిగ్గా పనిచేయలేదు, ఏం చేస్తాం, స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాం. సైంటిస్టా? సో అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఫిజిక్స్లో మనం ఎన్నో రకాలవి చూస్తూ ఉంటాము. అంటే ఏంటి, కొన్ని వైబ్రేషన్తో చూస్తాము, కొంత మ్యాగ్నెటిక్ కరెంట్తో చూస్తాం, కొన్ని మామూలు ఎలక్ట్రికల్ రేడియో ఫ్రీక్వెన్సీ, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉంటాయి. అదంతా మనము రేడియేషన్ అని అనుకుంటూ ఉంటాం. అంటే దానిలో ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీని ఉపయోగించి మనం చాలా ట్రీట్మెంట్స్ చేయొచ్చు. ఇలా రకరకాల ఎనర్జీస్ ఏవైతే బాడీలో ఉన్నాయో ఈ ఎనర్జీస్ అన్నిటినీ కూడా మనం ఉపయోగించుకున్నట్లయితే 2-3 సబ్జెక్టులు చాలా పర్ఫెక్ట్. సో ఇందులో చాలా రకాలు, అంటే మెడిసిన్ ఈజ్ అబౌట్ ఇవన్నీ రకరకాల. ఇప్పుడు అన్నిటికీ మందే వాడాల్సిన పని లేదు, అన్నిటికీ ఇంజక్షనే వాడాల్సిన పని ఉండదు. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఇంకా ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి.
వయసు పెరిగిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బోన్స్ మెత్తబడిపోతాయి, బోన్స్ మెత్తబడి క్రష్ అయి విరిగిపోతూ ఉంటాయి. జాయింట్ రీప్లేస్మెంట్. ఇప్పుడు స్పైన్ లో ఉన్న ఈ బోన్స్ ఉంటాయి, మనకి స్పైన్ లో బోన్స్ ఉన్నాయి, ఇవి మెత్తబడిపోతాయి బోన్స్, ఇవి క్రష్ అయిపోతాయి, వాళ్ళు కుంగిపోతూ ఉంటారు, మనిషి నిదానంగా కుంగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి లోపల సిమెంట్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటాము, వెంటనే ఇన్స్టెంట్. ఇప్పుడు మీరు ఎలాగైందో 80 years ఓల్డ్ వాళ్ళకి అది చేయగానే అది గట్టిపడిపోతుంది, విరగనివ్వకుండా ఆపచ్చు, ఫర్దర్గా నర్వ్స్కి డ్యామేజ్ అవ్వకుండా, స్పైనల్ కార్డ్కి డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వీలవుతుంది. అర్లీగా కనుక్కోవటము, వేరేవి పాడవకుండా జాగ్రత్త పడటము. వీళ్ళు అలా కనుక విరిగిపోయి వాళ్ళు కదలలేకపోతే దాట్ విల్ బి ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్. చాలామందికి వాళ్ళు బెడ్లో నుంచి కదలలేరు, ఇంకా బెడ్లో నుంచి కదలలేకపోతే దట్స్ ద లాస్ట్ థింగ్. మనం వెంటనే కనుక ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు లేస్తారు, తిరుగుతారు, వేరే ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళని మనం కాపాడుకోవడం. ఇప్పుడు చాలా మంది సార్ ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ అయినా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఐటీ జాబ్స్ వచ్చేసరికి వాళ్ళకి తెలియదు ఎన్ని గంటలు వాళ్ళు కూర్చుంటున్నారు, ఆల్మోస్ట్ 8 to 12 hours వాళ్ళు కూర్చుంటున్నారు. వాళ్ళకి సడన్ గా బ్యాక్ పెయిన్. ప్రతి ఒక్కరికి మీరు గమనిస్తే ప్రతి ఇంటికి ఒకరికి డిస్క్ బల్జ్ ఉంది సార్. కరెక్ట్, ఉంటాయి, చాలా కామన్ అండి. ఇప్పుడు అంటే ప్రతి ఇంటికి ఒకళ్ళు కాదు, ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ వయసుని బట్టి చూస్తే at 50 years half of the people will have disc bulges. మీరు ఒక 20 years 25 years చూసుకున్నారు అనుకోండి, 20% అంటే ప్రతి 10లో ఇద్దరికి ఉంటుంది 20. సో రఫ్గా మీరు నంబర్స్ లెక్కేసుకుంటే ఎట్ 70-80 దగ్గర చూసుకుంటే 70-80%కి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ప్రతిదీ మనకి పెయిన్ ఇవ్వదు, డిస్క్ ఉన్న ప్రతిదీ డిస్క్ ప్రాబ్లం అవ్వదు. కొద్ది మందికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది కానీ నాకు అంత పెయిన్ లేదు, నాకు 35 years నుంచి ఉంది, అంటే నాకు 17 years ఉన్నప్పుడు నాకు డిస్క్ ప్రాబ్లం వచ్చింది, బట్ ఐఎమ్ నాట్ సఫరింగ్ ఫ్రమ్ ఇట్. ఇప్పుడు ఒక టైంలో సఫర్ అయ్యాను, బట్ మేనేజ్ చేసుకున్నాము, సర్జరీ లేకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. దట్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ ట్రై. ఇప్పుడు మా మదర్కు ఉన్నది ఆల్మోస్ట్ లైక్ తను 75 దగ్గర షీ పాస్డ్ అవే, కానీ 40 years ఆమెకి డిస్క్ ప్రాబ్లం ఉన్నా కానీ లిస్థసిస్ అంటారు, జరిగిపోయినా కానీ సర్జరీ లేకుండా మేనేజ్ చేయగలిగాము. సో మెజారిటీ 98%లో సర్జరీ అవసరమే లేదండి. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి 3 డిస్కులు అవుతాయి ఇక్కడికి రాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్క్ వచ్చినప్పుడు కూడా వచ్చి మీ దగ్గర కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే అది ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపేయచ్చు. జనరల్గా ఏంటంటే ఒక స్టేజ్ దాటి ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి డిస్కింగ్, అంటే మీ కాళ్ళు వీక్నెస్ వచ్చేసింది లేదా కాల్లో స్పర్శ పూర్తిగా పోయింది, ఇంకా బ్యాడ్ ఏంటంటే మనము టాయిలెట్ కంట్రోల్ అనేది పోతా ఉంది, అటువంటి పరిస్థితుల్లో సర్జరీ అవసరం ఎక్కువగా ఉంటుంది. అవి కాకుండా కేవలం నొప్పితోటి ఇబ్బంది పడుతున్నాము, అది కూడా కాల్లో కాదు కేవలం నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నాము, సర్జరీ పెద్దగా మీకు రిజల్ట్స్ ఇవ్వదు. అండ్ ఇంకోటి సార్, ఒకవేళ సయాటికా వచ్చినా కూడా, అంటే కాళ్ళ నొప్పి వచ్చినా కూడా అది కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఛాన్స్ కాదండి, 90% తగ్గుతుంది. ఇప్పుడు యు ఆర్ ద ఎగ్జాంపుల్ అండ్ యు ఆర్ ఎ క్లాసిక్ కేస్. ఇప్పుడు మనకి ఇలాంటి సయాటికా తగ్గటంలో క్లాసిక్ ఎగ్జాంపుల్ మీదే. చాలా మందికి నడుము నొప్పి, కాళ్ళలో నొప్పులు వెళ్తాయి, ఇది లంబర్ రాడిక్యులోపతి అంటాం దీన్ని. సో ఇలాంటి కేసులు ఆల్మోస్ట్ 98%కి సర్జరీ ఉండదు. మీ నొప్పి ఎంతవరకు తగ్గుతుంది? 70 to 80% నొప్పి కంట్రోల్ అయిపోతుంది మెజారిటీ పీపుల్. నేను మధ్యలో ఒక్కసారి అంటే ఇది చేసుకున్న తర్వాత నాకు సయాటికా లాగా కొంచెం అనిపించి నేను మీ దగ్గరకు వచ్చాను. వచ్చినప్పుడు నేను చాలా భయపడ్డా. సార్ నాకు ఒకటే చెప్పారు, మధ్యలో ఇన్ఫ్లమేషన్ లాగా అవుతుంది, తగ్గిపోతుంది, డోంట్ వరీ అంటే కూడా నేను చాలా కొంచెం పానిక్ అయ్యాను, బట్ మళ్ళీ ఐఎమ్ నాట్. సో యూజువల్గా ఇది ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీరు చెప్పింది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి దీనిలో. అయితే ఇప్పుడు మనం చేసింది ఏంటి అంటే ట్రీట్మెంట్ వల్ల మీకు పెద్ద పీక్ పెయిన్స్ వచ్చి మళ్ళీ నార్మల్ అవ్వటం కాకుండా చిన్నవి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. బాడీ మనము ఒకసారి నిద్ర సరిగ్గా పోము, ఒకసారి బరువులు ఎత్తుతాము, జర్నీస్ చేస్తూ ఉంటాము, ఇలాంటివి మనకు తెలియకుండా కొన్ని జరుగుతాయి. జరిగినప్పుడు కొంచెం పెయిన్స్ వస్తూ ఉంటాయి అలర్ట్ చేయడానికి నేను ఉన్నాను అని. సో బేసిక్గా ఏంటంటే ఆ టైంలో ఒక్కసారి మెడిసిన్ తీసుకోవటమో లేకపోతే ఒక్కొక్కసారి కొంత ఎక్సర్సైజ్ తోటో లేదా థెరపీస్ తోటో దీన్ని కంట్రోల్ చేస్తాం. అది కుదరలేదు, ప్రాబ్లం పెరుగుతా ఉంది అని అనిపించింది, అప్పుడు మేబీ ఒక ఎంఆర్ఐ స్కాన్ మళ్ళీ అవసరం పడుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి అనేది చూసుకొని ఇంకేదైనా చేయడానికి అవకాశం. ఓకే సార్, ఇప్పుడు మీరు వేరియస్ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మా వీడియో కోసం అంటే జనాలకు కూడా ఎలా చేస్తారో ప్రొసీజర్ ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్. సో ఆ ప్రొసీజర్ మాకు చూపిస్తారా? తప్పకుండా. చాలా పేషెంట్స్ ఉంటారు, సో మోస్ట్ పేషెంట్స్ ఏం పెద్ద ప్రాబ్లం ఫేస్. నాట్ ఏ పేషెంట్. యు ఆర్ నాట్ ఏ పేషెంట్ ఎనీమోర్.
సో ప్రొసీజర్ రూమ్లోకి వెళ్ళాలంటే ఆ మాట ఉండాలి కదా. మళ్ళీ మీరు కమెంట్లలో పెడతారు అలా ఎలా వెళ్ళారు, ఎలా చేశారని. అందుకే వీళ్ళు ప్రతిదీ కేర్ తీసుకుంటారనమాట. ఐ టై మై హెయిర్ అన్నీ నీట్గా స్టెరిలైజ్ చేసుకుని లోపలికి వెళ్తాం. సో ఎందుకు వెళ్తున్నాను లోపలికి అంటే ప్రొసీజర్, నేనైతే ఆ ప్రొసీజర్ చేయించుకున్నాను. సో మీ అందరికి కూడా ఎలా ఉంటుంది ప్రొసీజర్, ఏమైనా పెయిన్ ఉంటుందా, ఎలా ఉంటుంది ప్రొసీజర్ అయిన తర్వాత పేషెంట్స్ ఎలా ఉంటారో అంత మీకోసం నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. సో లెట్స్ గో. టోపీ కాయ్ నేనే అది నేనే. లోపలికి వెళ్దాం. డాక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. సో నా కోసం కాదు, మీరు అందరు కూడా చూసి ఏం భయపడకూడదండి. ఎంత ఈజీగా ఎంత సింపుల్గా చేస్తున్నారో ప్రొసీజర్ చూసేద్దాం. హాయ్. ఓకే. సో ట్రీట్మెంట్ జరుగుతుంది కదా సార్? ఇక్కడ ట్రీట్మెంట్ అవుతా ఉంది. ఇక్కడ నేను చూస్తే ఇక్కడ పేషెంట్ కి వచ్చేసేసి ఇక్కడ ఇది పేషెంట్ హోల్ స్పైన్ అన్నమాట. ఇది ఈ స్పైన్ లో వచ్చేసేసి మీరు ఏం చూస్తూ ఉంటారు, ఇక్కడ పేషెంట్ కి పాడైపోయింది. ఓకే, L3 L5 ఇది L4 L5 అంటాం దీన్ని. ఈ పర్టికులర్ పేషెంట్ లో L4-5 డిస్క్ పాడైంది. ఈ చుట్టుపక్కల నర్వ్స్ అన్ని కూడా ఇన్ఫ్లమేషన్ అయిపోయింది అనమాట ఇది. సో ఈ పార్ట్ కి మనం ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం, అదే జరుగుతా ఉంది. ఇప్పుడు ఇక్కడ మెడిసిన్ ఇచ్చున్నాం ఇప్పుడు ఆల్రెడీ. ఆల్రెడీ డిస్క్ లోపల కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇక్కడ. ఇది చేసినప్పుడు అయిపోయిన తర్వాత కంటిన్యూ అయిపోతుంది. పేషెంట్ కి మెడిసిన్ ఇచ్చిన తర్వాత వీఆర్ చెకింగ్ ఇంత బాగానే ఉందా లేదా అనేది చెక్ చేస్తాను. సో ఇట్స్ ఆల్ గోయింగ్ ఆన్ ఫైన్ అన్నమాట. ఓకే సార్. సో ఇప్పుడు డిస్క్ సెట్ చేస్తున్నారా? ఓకే కదా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే. సో అదే, సో ఇంకొక 5 minutes లో ట్రీట్మెంట్ అయిపోతుంది. ఓకే, అయిపోతే కనుక ఇప్పుడు నెక్ కూడా ప్రాబ్లం అట. సో నెక్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే సార్. ఇప్పుడు ఇందాక మనం చూసిన పేషెంట్ కి ఇప్పుడు నెక్ ప్రాబ్లం ఉందన్నమాట. అక్కడ నుంచి లెఫ్ట్ ఆర్మ్ అంతా కూడా తనకి షూటింగ్ పెయిన్స్ వెళ్తా ఉన్నాయి. సో ఇప్పుడు MRI లో చూస్తే తనకి ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్ మొత్తం కూడా. సో ఇప్పుడు మనము ఎక్స్రే గైడెన్స్ తోటి ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు పేషెంట్ ఇక్కడ పడుకున్నారు. సో ఎక్స్రే గైడెన్స్ లో ఇప్పుడు మనం లోపల అక్కడ చూస్తున్నాం కదా అక్కడ. సో నిదానంగా ఇప్పుడు నీడల్ తోటి లోపలికి వెళ్తా ఉన్నాము. సో యా ఇప్పుడు మనం ఇక్కడ చూసుకొని ఓకే. సో అదే చిన్న ఓకే. సో అదే లోపలికి తీసుకొని వెళ్తా ఉన్నాము. లోపల ప్లేస్. సో అక్కడ నుంచి సో ఎపిడ్యూరల్ ఇంజెక్షన్, ఇది ఎపిడ్యూరల్ ఇంజెక్షన్. ఇప్పుడు లోపలికి వెళ్తాము ఇప్పుడు. సో సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి పర్వాలేదు కదా ఇప్పుడు. ఓకే, పిక్చర్. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే స్లోగా ఇంజెక్షన్. సో ఒక సన్న గ్యాప్ ఉంటుంది అనమాట బోన్స్ కి మధ్యలో ఉండే అతి సన్న గ్యాప్ మధ్యలో నుంచి మనం లోపలికి వెళ్ళిపోయాం ఇప్పుడు. ఓకే, సో అది ఎక్స్రేలో ప్రతి మిల్లీమీటర్ మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటాము, ఎవ్రీ మిల్లీమీటర్. ఇప్పుడు ఆ తర్వాత మన మెడిసిన్ ఎక్కడికి వెళ్తా ఉందని చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది కాంట్రాస్ట్ డై అనమాట. ఇది ఇటువైపు తిప్పమది ఒకసారి. సో ఆ నీడిల్ వెళ్ళేది మనం పొజిషన్, నీడిల్ పొజిషన్ ఎక్కడ ఉందో చూసుకుంటున్నాము. సో మనం కాంట్రాస్ట్ డై ఏదో పెట్టాము ఇప్పుడు అక్కడ. కాంట్రాస్ట్ డై పెడితే ఆ డై ఎక్కడికి వెళ్ళిందో చూస్తా ఉన్నాము. చూడండి పైకి అంతా వెళ్తా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు మనం చూసుకొని సో ఇంజెక్ట్ చేస్తూ ఆ లిక్విడ్ తో సెట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇదిగోండి అక్కడ అంతా కూడా ఇప్పుడు బ్లాక్ డై ఉన్నదంతా కూడా ఎక్కడెక్కడైతే ప్రాబ్లం చేస్తున్నారు అక్కడ అంతటి కూడా మనం మెడిసిన్ పంపిస్తా ఉన్నాము. ఇదిగోండి ఇది మెడిసిన్ అనమాట. సో ఆ బ్లాక్ గా ఉన్నదంతా ప్రాబ్లమా సార్? అది ప్రాబ్లం ఏరియా. అది ప్రాబ్లం ఏరియాని మార్కౌట్ చేసాం మనము. మెడిసిన్ ఇచ్చి ప్రాబ్లం ఏరియాని మార్కౌట్ చేసుకొని అక్కడికి ఇప్పుడు మనం ఎటువైపు అయితే ప్రాబ్లం ఉందో అక్కడికి మెడిసిన్ ఇస్తా ఉన్నాం ఇప్పుడు. సో నిదానంగా మెడిసిన్ ఇస్ గోయింగ్ ఇన్. పిక్చర్ ఇప్పుడు ఇటువైపు చూడండి. సో సీయింగ్ మొత్తం అందరికి కరెక్ట్గా స్ప్రెడ్ అయిందా లేదా మెడిసిన్ అంతా కూడా. అమ్మాయి ఎలా ఉన్నారు? ఆల్ ఓకే కదా? అయిపోవచ్చింది, మెడిసిన్ కూడా వెళ్ళిపోయింది. ఓకే, ఆల్ గుడ్. స్పైన్ తో పాటు నెక్ కూడా ప్రాబ్లం ఉంది, సర్వైకల్. ఎగ్జాక్ట్లీ. సో రెండు ఉంటాయి, చాలా మందికి రెండు కలిపి ఉంటాయి. సో అది ఉన్నప్పుడు రెండు కలిపి చేస్తూ ఉంటాం. ఓకే, బాగానే ఉన్నారా? చాలా ఫాస్ట్.
సో డిస్క్ ప్రాబ్లంతో పాటు వాళ్ళకి సర్వికల్ కూడా ఉందట. జనరల్గా 2 ప్రాబ్లమ్స్ ఒకేసారి ఉంటాయట, అలాంటి వాళ్ళకి వీళ్ళు ఒకేసారి ట్రీట్ చేస్తారు. సో మనం చూసాం కదా, మనకి నిడిల్తో వాళ్ళ ఎక్కడైతే ఉందో దాంతో పొజిషన్ని హైలైట్ చేసి అక్కడ వాళ్ళు ఇంజెక్షన్తో ట్రీట్ చేస్తారనమాట. అండ్ పెయిన్ ఇప్పుడు చేసాం మనం ఇలా చూసాం ఆపరేషన్ థియేటర్ లాగా ఉంది, వీళ్ళకి చాలా ఒక 2-3 డేస్ రెస్ట్ ఉండొచ్చు అనుకోవచ్చు. బట్ నో అండి, విత్ ఇన్ 1 hour దే విల్ బీ ఫైన్ అండ్ దే విల్ బీ వాకింగ్. 1 hour తర్వాత పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఏమంటారు డాక్టర్ గారు? జనరలీ నన్ను కూడా ఇలాగే పంపించారు మీరు. అంతే, చాలా ఈజీ. అంటే సమ్ ప్రొసీజర్స్ టేక్ ఎ లిటిల్ లాంగర్, కొంత ఎక్కువ టైం పడతాయి, కొన్నిసార్లు చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో చూసారు కదా ఎంత బాగా ప్రొసీజర్ జరిగిందో. సో మీరు కూడా భయపడకుండా మన ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ రండి. ఏ రకమైన పెయిన్ అయినా డోంట్ వరీ, యు ఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్. మన డాక్టర్ గారి దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవ్వండి. సర్జరీస్ అనే మాట మర్చిపోండి, హ్యాపీగా తగ్గించుకొని నార్మల్ లైఫ్ని లీడ్ చేయండి. సో గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ లలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు నేను డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. సో మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఇక్కడ దుబాయ్ నుంచి బయట నుంచి కూడా పేషెంట్స్ వస్తున్నారు. సో మనం హైదరాబాద్ వాళ్ళమే కాదు, ఎక్కడి నుంచి అయినా మీరు ఇక్కడికి రండి. నో పెయిన్, హ్యాపీగా రిలీఫ్ అవ్వండి. ఏదో చాలా సర్జరీస్ అని భయపడిపోయి అవి సక్సెస్. ఇప్పుడు చాలామంది అండి ఇక్కడ నేను చూసింది సర్జరీస్ చేసుకొని సక్సెస్ కాని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో మీరు సర్జరీ వరకు వెళ్ళకుండా బెస్ట్ ట్రీట్మెంట్ని తీసుకోండి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. బాయ్ బాయ్.